అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. ఇండియాలో మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలలను నిజం చేస్తూ ఇండియన్ కరిక్యులం ని సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక్క దేశం టిమోర్ లెస్టే. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ UCT మెడికల్ యూనివర్సిటీ. Timor Leste lo they have worked with the government. ఇక్కడ బుక్స్ ఏదైతే చదువుతున్నావో అదే బుక్స్ we take them there. 4.5 years is their course and then 1 year of internship. మెడికల్ సీట్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అయి ఉండాలి. ఓన్లీ ఫీజు వచ్చి 17 to 18 lakhs అవుతుంది. కొన్ని కంట్రీస్లో మీరు 2 సంవత్సరాలు లోకల్ ప్రాక్టీస్ చేస్తే కానీ మళ్ళీ ఆ లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలి. అప్పుడు కానీ లైసెన్స్ ఇవ్వరు. లైసెన్సింగ్ ఎగ్జామ్ లేకుండానే రైట్ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. To Timor-Leste. A land of golden beaches kissed by the sunrise, a nation rich in culture, traditions, and values, where harmony and peace shape everyday life. Here, history blends with nature, and diversity creates unity. And at the heart of this vibrant land lies a vision for the future of medicine. Here stands Universidade Católica Timorense, Faculty of Medicine, a modern institution built on values of compassion, knowledge, and excellence. A serene environment where Indian students find not just a campus, but a home away from home. Step inside, where education meets innovation. In our well-equipped laboratories, students gain hands-on experience guided by expert faculty. In dynamic classrooms, knowledge flows seamlessly from teacher to student, building confidence for tomorrow's doctors. In our library, a treasure of wisdom, learning becomes not just study, but discovery, collaboration, and joy. Beyond the classroom, students walk into the real world of medicine. Our teaching hospital provides the platform to transform learners into healers, where every patient interaction becomes a lesson in compassion, skill, and responsibility. Your journey is supported by safe, modern hostels that feel like a second family. Here, bonds are built, friendships grow, and futures are nurtured. Because becoming a doctor is not only about books and hospitals, it's about living, celebrating, and growing together. From cultural events to sports, from laughter to lifelong memories, every moment builds an emotional bond that lasts forever. Timor-Leste is more than a destination. It's a journey. At UCT Medical College, you don't just study MBBS. You find your purpose. You find your calling. And you find yourself, your future in medicine begins here. మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక ప్రభంజనం సృష్టించబోతున్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో ఈ రోజుల్లో మెడికల్ చదవాలి అంటే అది సామాన్య మానవుడి చేయి దాటిపోయి చాలా రోజులయ్యింది. మార్కులు ఉంటే సరిపోదు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనే ధోరణి ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉండిపోయింది. కానీ విద్యా రంగంలో ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం రాబోతోంది. మీ పిల్లలని MBBS చదివించాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ తప్పక చూడాలి. మన విశాఖపట్నంలోనూ, విజయవాడలోనూ, తెలంగాణలోనూ కోట్లు పెట్టి చదివించే అదే మెడికల్ చదువు, సేమ్ కరికులం, సేమ్ సిలబస్. అవును, మీరు విన్నది నిజం. ప్రపంచంలోనే 100కు 100% NMC గైడ్ లైన్స్ ను పక్కాగా ఫాలో అవుతూ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ని అందిస్తోంది ఈ యూనివర్సిటీ. హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను మీ యాంకర్ ప్రియదాసరి. సో బైపీసీ చూస్ చేసుకునే ప్రతి స్టూడెంట్ యొక్క మొదటి కళ డాక్టర్ కావడమే. కానీ ఇండియాలోని చాలామంది స్టూడెంట్స్కి ఈ కళ కలగానే మిగిలిపోతుంది. ఎందుకు, ఏమిటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అదృష్టం బాగుంటే, ఎటువంటి పేపర్ లీక్స్ లేకుంటే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి మార్క్స్ వచ్చినా సరే మంచి మెడికల్ యూనివర్సిటీస్లో సీట్స్ రావట్లేదు. ఎందుకంటే సుమారుగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అందులో కేవలం 1,00,000 మందికి మాత్రమే సీట్లు వస్తున్నాయి. మరి రిమైనింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?
మరి ఇప్పుడు ఇండియాలోని ఎంబీబీఎస్కి మేనేజ్మెంట్ కోటా సీట్ కొనాలి అంటే మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియాలో మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలలను నిజం చేస్తూ ఇండియన్ కరిక్యులంని సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక్క దేశం టిమోర్ లెస్టే. అండ్ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యూసిటీ మెడికల్ యూనివర్సిటీ. ఈ టిమోర్ లెస్టే దేశం అనేది ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉంటుంది. అండ్ యూసిటీ మెడికల్ యూనివర్సిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 5.5 సంవత్సరాల్లోనే 17 to 18 lakhsలోనే ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. సో ఈ దేశం గురించి అండ్ ఈ మెడికల్ యూనివర్సిటీ గురించి ఈరోజు మనతో మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి యూసిటీ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధులు అండ్ అలానే ఇండియన్ డాక్టర్స్ డెస్టినీ ఫౌండర్ అండ్ సిఇఓ అయినటువంటి శ్రీ మహేందర్ నాయుడు గారు, ఆయనతో పాటు సురపనేని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. లెట్స్ టాక్ టు దెమ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఓకే, సో మీరు ఎంతో మంది స్టూడెంట్స్ని వాళ్ళ కళల వైపు నడిపించారు. ఇప్పుడు టిమోర్ లెస్టే అనే దేశాన్ని కూడా ఇండియాకి పరిచయం చేస్తారు. సో అసలు టిమోర్ లెస్టే ఎక్కడుంది, ఏంటి? Timor Leste, I can say it's one of the beautiful country in the planet. మనకి చూస్తే ఆస్ట్రేలియా డార్విన్కి, ఇండోనేషియా బాలి ఆ మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ కంట్రీ ఎక్కువగా తెలవకపోవడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 2002 వరకు ఇది ఇండోనేషియా అండర్లో, అంతకుముందు యూకే అండర్లో ఉంది. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కనుక ఈ పేరు బయటికి రాలా. ఓకే. సో వీళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ అయిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ అనమాట. సో వన్ వే ఐ కెన్ సే దట్ లైక్ ఒక భూతల స్వర్గం అని చెప్పొచ్చు. ఓకే. రైట్. ఆ బీచెస్ కావచ్చు, ఆ ల్యాండ్స్కేప్స్ కావచ్చు, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ దిస్ ప్లానెట్. ఓకే. రైట్, చాలా బాగుంటుంది. మేము వెళ్తే మళ్ళీ వెనక్కి రాబుద్ది కాదు, అంత బాగుంది. సో యూసిటీ మెడికల్ యూనివర్సిటీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? మనకి మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఒకటి, ఇంజనీరింగ్ కాలేజెస్ విషయానికి వస్తే మన అవసరానికి మించి సీట్స్ ఉన్నాయి. బట్ వేరాస్ లైక్ మెడికల్ విషయానికి వస్తే, అంటే ఇందాక ఇంజనీరింగ్ విషయం చెప్తే మన దగ్గర 16 లక్షల సీట్ల వరకు ఉంటే ఒక 13 to 14 lakh సీట్స్ ఫిల్ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల సీట్లు వేస్ట్గా ఉండిపోతాయి ఆల్ ఓవర్ ఇండియాలో. బట్ అదే మెడికల్కి వచ్చినప్పుడు 22-23 లక్షల మంది మెడికల్ ఎగ్జామ్ రాస్తే, నీట్ ఎగ్జామ్ రాస్తే మన దగ్గర మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా అన్నీ కలిపి, అంటే గత 10 ఏళ్ళ నుంచి పెరిగే సీట్లు అంతకుముందు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు 1,00,000 దాటింది. 1,20,000, 1,30,000 సీట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో లాగా దీంట్లో ఆ ఛాన్స్ తీసుకురావట్లా. ఆ పరిస్థితిలో పిల్లలు ఎవరైతే నేను డాక్టర్గా కలలు కంటున్నారో, సో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే ఇక్కడ కాదు మరి ఎక్కడికి వెళ్తే మేము డాక్టర్స్ అవుతాం అనే సెర్చ్లో ఈ అబ్రాడ్ వాట్ ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్గా ఉండేది, తర్వాత టైం లేక డొమెస్టిక్ వరకే ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే. బట్ మార్కెట్లో జరుగుతున్న యూనో రాంగ్ ఇన్ఫర్మేషన్, ప్రాపగండాస్ ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత అనిపించింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంచుకొని యూనో ఇఫ్ ఐఎమ్ నాట్ షేరింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్, సో దానివల్ల యూజ్ ఏముంటుంది అనే కాజ్తోనే ఈ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ వైపు అడుగులేయడం జరిగింది. అలా చూస్తున్నప్పుడు అంటే మన పిల్లలకి మంచి జరగాలి అనే పాయింట్ మీద నేను సెర్చ్ చేస్తున్నప్పుడు, ఓకే, వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏం కోర్స్ చదవబోతున్నారు, ఎన్ని సంవత్సరాలు చదవబోతున్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వీటి మీద కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళని మభ్యపెట్టి బయటికి తీసుకెళ్తే ఏం జరుగుతుంది అంటే, దాదాపుగా 40,000 మంది ఎగ్జామ్ రాస్తే ఒక 4,000 మంది పాస్ అవుతున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే 90% డాక్టర్స్ అవ్వట్లేదు బయటికి వెళ్ళిన వాళ్ళు. సో ఆ పాయింట్ పట్టుకొని ఎక్కడికి వెళ్తే పిల్లలు రేపొద్దున ఒక మంచి డాక్టర్స్గా ఎస్టాబ్లిష్ అవ్వగలరు, వెనక్కి వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేయగలరు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుందే యూసిటీ. ఓకే. ఇండియన్ డాక్టర్స్ డెస్టినీ వ్యవస్థాపకులు సురపనేని శ్రీనివాస్ గారు
ఫోర్బ్స్ బిజినెస్ లీడర్, ఇండియన్ ఐకాన్ లీడర్ ఇటువంటి ప్రముఖ అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. ఈయన గురించి చెప్పాలి అంటే ఫోర్బ్స్ బిజినెస్ లీడర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు అండ్ వరల్డ్ ఐకాన్ లీడర్ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. మై ప్లెజర్. సో శ్రీనివాస్ గారు, యూసిటీ మెడికల్ యూనివర్సిటీని ఎందుకు అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అమ్మా. యూసిటీ అనేది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు నేను యాక్చువల్గా చాలా రీసెర్చ్ చేశాను. నువ్వే చెప్పావు, కార్పొరేట్లో ఉండొచ్చాను 30 years. రీసెంట్లీ మహేంద్ర నాయుడుతో నేను ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ హిమ్ ఆన్ దిస్ ఇండియన్ డాక్టర్ డెస్టినీ కంపెనీ. సో యూసిటీ అనేది మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఐ వాజ్ ట్రైంగ్ టు సీ వాట్ ఈస్ ద యూఎస్పీ. చాలామంది పిల్లలు పాపం మెడిసిన్ కోసం అవుట్ సైడ్ ఇండియా వెళ్తూ ఉన్నారు. దగ్గర 40,000 నుంచి 50,000 మంది దాకా బయటకు వెళ్తూ ఉన్నారు. క్వశ్చన్స్ ఐ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ టు మై సెల్ఫ్. ఆర్ దే గెటింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్? ఆర్ దే హ్యావింగ్ గుడ్ లైఫ్ దేర్? వెదర్ బాగుందా? చాలామంది దే గో టు అ కంట్రీ వేర్ ద క్లైమేట్ ఇస్ -30, -40. తట్టుకోలేరు పాపం. ఎక్కడ చదువుతారు? ఫుడ్ సరిగ్గా దొరుకుతుందా? లెక్చరర్స్ కరెక్ట్గా ఉన్నారా? సో ఇవన్నిటికీ టిక్ 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 అని కొట్టిన యూసిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూసిటీ ఫాలోస్ ఎయిమ్స్ కరికులం. ఓకే. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ సైడ్లో వెళ్తే సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఎలాగున్నాయో అలాగే ఒక కరికులం మెడికల్కి ఎయిమ్స్ అని ఉంది. దాట్స్ ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ ఫ్రమ్ ఇండియా టు టిమోర్ లెస్టీ. ఓకే. టిమోర్ లెస్టీలో దే హ్యావ్ వర్క్ విత్ ద గవర్నమెంట్. ఇదే ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇక్కడ బుక్స్ ఏదైతే చదువుతున్నావో అదే బుక్స్ వీ టేక్ దెమ్ దేర్. దోస్ ఆర్ ద బుక్స్ యాక్చువల్లీ పబ్లిష్డ్. నెంబర్ 1. రెండోది వచ్చి ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇస్ టాట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇంగ్లీష్ అనేది మల్టిపుల్ డైలాగ్స్ ఉంటాయి, యాక్సెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రష్యా, జార్జియా ఎక్కడికైనా వెళ్తే అక్కడ చెప్పే ఇంగ్లీష్కి మన ఇండియాలో చెప్పే ఇంగ్లీష్కి యాక్సెంట్ తేడా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద యాక్సెంట్ కరెక్ట్లీ స్టూడెంట్ ఫోకస్ మిస్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతుంది. సో అందుకే థర్డ్ పాయింట్ ఏంటంటే 60 to 70% ఆఫ్ ద లెక్చరర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓ నైస్. యా. సో ఎందుకంటే నీకు అప్పుడు ఇండియాలో చెప్పినట్టు మనకి ఎలా కావాలో అలా మాట్లాడుతూ ఉంటారు. ఫోర్త్ వన్ ఏంటంటే ఇండియన్ ఫుడ్. అక్కడికి వెళ్ళి ఇఫ్ యూ డోంట్ గెట్ ద రైట్ ఫుడ్ స్టూడెంట్స్ ఫోకస్ ఉండదు. దే నీడ్ ఫుడ్ ఎట్ ద రైట్ టైం, ఎనర్జెటిక్గా ఉండాలి, అంత టైమ్లీ ఫుడ్ ఉండాలని చెప్పేసి మన ఇండియా నుంచే చెఫ్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే డ్యూరేషన్. 4.5 years is their course and then 1 year of internship, which is very, very important. The last most important point is affordability. Okay. The main reason నేను మెడిసిన్ దానికి వచ్చింది ఏంటంటే affordability. Why should medicine be always for rich people and top studying students? చాలా మంది పిల్లలకి ఆస్పిరేషన్ ఉంటుంది, చాలా మంది తల్లిదండ్రులకి ఆస్పిరేషన్ ఉంటుంది. హౌ కెన్ ద అఫోర్డబిలిటీ బి బ్రాట్ డౌన్ బై గివింగ్ 1, 2, 3, 4, 5? నేను చెప్పిన 4 పాయింట్లు +1. సో ఇట్స్ ఎ గుడ్ కాంబో. సో యూసిటీ మెడికల్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్న తర్వాత నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇక్కడ ఇండియన్ కరిక్యులం అక్కడ ఫాలో చేయడం. దట్ వాస్ సో గ్రేట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది సార్? మనకి ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి పారామీటర్స్ ఏంటి అంటే మెడికల్ సీట్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అయి ఉండాలి. రైట్. సో ఇంటర్మీడియట్లో ఒక 60% అబవ్ పర్సంటేజ్ ఉంది. అంటే జనరల్గా రూల్స్ ప్రకారం 50 అని ఉంటుంది. బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ 50+% స్టూడెంట్స్. సో మినిమం 60+ ఉంటేనే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఎకడమిక్స్లో కనీసం 50 తెచ్చుకోవడానికి కష్టపడ్డాడు, మనం సీట్ ఇచ్చినా రేపు పొద్దున క్లియర్ చేయలేడు. పాయింట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని 60% మినిమం పర్సంటేజ్ ఉంటూ ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ చేసి ఉండి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ చాలు. రైట్. సో క్వాలిఫై ఉన్న ఎనీ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ దిస్. ఓకే. సో ఆ రకంగా ఈ అంటే విల్ సీ దట్ లైక్ ఇఫ్ సమ్మన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, మరి లో స్టాండర్డ్గా ఉంటే డెఫినెట్లీ వీ డోంట్ యాక్సెప్ట్ దట్ అప్లికేషన్. ఓకే. సో అంటే వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ వన్ టు కమ్ డౌన్ లైక్ దాట్. సో డెఫినెట్లీ సమ్వేర్ వీ టెస్ట్ దెమ్, విల్ సీ దర్ స్కిల్స్. సో ఆ రకంగా డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఓకే. సో శ్రీనివాస్ గారు, ఇండియన్ స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మేజర్గా ఇబ్బంది పడే విషయాలు ఏంటంటే క్లైమేట్ కండిషన్స్.
కొన్ని కంట్రీస్లో ఏంటంటే -డిగ్రీస్ ఉంటుంటాయి, హాఫ్ డేస్ యూనివర్సిటీస్ క్లోజ్లో ఉంటాయి అంటుంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ తిమోర్ లెస్టేలో ఏమన్నా ఉన్నాయా? ఎస్ మై యు రైట్. రష్యాలో తీసుకున్నామంటే 30-35% ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా క్లాసెస్ ఉండవు. స్టూడెంట్స్ వుడ్ బి స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ రూమ్ విత్ ద టెంపరేచర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకు టిమోర్ లెస్టీలో నేను యాక్చువల్గా ఇప్పటికి 3 సార్లు వెళ్ళొచ్చాను. ఓకే. నేనుండేది బెంగళూరులో. నాకు టిమోర్ లెస్టీకి బెంగళూరుకి డిఫరెన్స్ తెలియలేదు. సేమ్ ట్రాపికల్ వెదర్. పీపుల్ ఆర్ వెరీ హంబుల్. దెర్ ఇస్ ఆల్సో సమ్ పోర్చుగీస్ గోవా అని రూల్ చేసినప్పుడు we also have some of our forefathers from Goa were also living there. So there are some Indian traditions are already there in that. So people are very humble. Okay. Very nice, warm, safest place. So weather plays a very important role. సో ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు అంటే వాళ్ళ మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ఎంజే ఎగ్జామ్ అండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇటువంటివి. సో దీని గురించి ఒక క్లారిటీ కావాలి మన ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మీ నుండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తూ ఎకడమిక్స్ పరంగా మనం చూసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇండియన్ కరికులం ఫాలో అవుతుంది, ఎయిమ్స్ కరికులం అని చెప్పాను. సో ఈ రకంగా చేస్తున్న ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ కంట్రీ, అది కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకోటి ఏంటి అంటే డ్యూరేషన్ 4.5 years ప్లస్ 1 year, 5.5 yearsలోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. చాలా కంట్రీస్లో ఇక్కడ వాళ్ళు చెప్పరు, వాళ్ళు అక్కడికి ఎండి ప్రోగ్రామ్ అని పేరు మీద వెళ్తారు. 6 years 7 years డ్యూరేషన్ ఉంటుంది, చెప్పరు క్లారిటీగా. మళ్ళీ ఆ తర్వాత వెనక్కి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ కంట్రీలో లైసెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మళ్ళీ ఆ లైసెన్స్ తెచ్చుకోవడానికి కంట్రీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరువేరుగా ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో మీరు 2 సంవత్సరాలు లోకల్ ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలి, అప్పుడు కానీ లైసెన్స్ ఇవ్వరు. ఓకే. వేరే తిమోర్ లెస్టే విషయంలో మనం ఫాలో అవుతుంది ఇండియన్ కరికులం కనుక ఈ 5.5 years అయిపోగానే లైసెన్సింగ్ ఎగ్జామ్ లేకుండానే రైట్ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వితౌట్ ఎగ్జామ్ దే కెన్ కమ్ అప్ విత్. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్. ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో చాలా వరకు ఫెయిల్ అవడానికి కారణం ఏంటి అంటే కరికులం ఉన్న డిఫరెన్స్. మన దగ్గర వాళ్ళు చదువుతున్న దానికి వాళ్ళు అక్కడ చదువుతున్న దానికి వేరియేషన్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ పేపర్ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. బట్ మన విషయంలో ఇండియన్ కరికులం యాజ్ ద సేమ్ టైం ఇండియన్ ఫ్యాకల్టీ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేస్తాం. సో ఇన్ని పారామీటర్స్లో వాళ్ళని ట్రైన్ చేయటం వల్ల రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి బిగ్ ఛాలెంజ్ కాదు అని చెప్పగలను. ఓకే. రైట్. సో ఆ రకంగా మన పిల్లలకి ఇక్కడ మంచి జరగబోతుందని చెప్పగలను. సో శ్రీనివాస్ గారు, ఇండియా నుండి తిమోర్ లెస్టే వెళ్ళాలంటే అసలు ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ట్రావెలింగ్ ఆప్షన్ 1 వచ్చి బెంగళూరు కానీ హైదరాబాద్ నుంచి మలేషియా కౌలాలంపూర్ వెళ్ళి కౌలాలంపూర్ నుంచి యూ హ్యావ్ ఏరో ఢిల్లీ ఫ్లైట్స్ ఆన్ ట్యూస్డే అండ్ సాటర్డే డైరెక్ట్లీ టు ఢిల్లీ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తిమోర్ లెస్టే. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. రెండోది వచ్చి వాయిస్ సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి బతీ కేర్ తీసుకుని కూడా యూ కెన్ గో. మూడో ఆప్షన్ వచ్చి బాలి వెళ్ళి బాలి నుంచి వీ కెన్ గో టు ఇండిగో ఫ్లైట్స్ డైరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఫ్రమ్ బెంగళూరు హైదరాబాద్ టు బాలి డైరెక్ట్గా ఉన్నాయి. అక్కడ నుంచి తిమోర్ లెస్టే. సో దేర్ ఆర్ 3 routes. యాక్చువల్గా జర్నీ డ్యూరేషన్ చూసామంటే ఇక్కడ నుంచి మలేషియా 4 గంటలు, అక్కడ లేఓవర్ టైం ఉంటుంది 3-4 hours బికాస్ యూ నీడ్ టు క్యాచ్ ఫ్లైట్ డిలేస్ అని ఉంటే కూడా సేఫర్ అది యాక్చువల్గా. అక్కడ నుంచి మళ్ళీ 4 hours. సో యాక్చువల్ డ్యూరేషన్ 8 hours. ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏపీ టు తెలంగాణ అంతే, 8 hours తక్కువ. యా. సో మహేందర్ గారు, ఎప్పటి నుండి మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు? ఇండియన్ స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు అని ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి సార్? యాక్చువల్గా కలిటూరు నాన్స్ గారు వస్తున్నారని చెప్పేసి ఈ అడ్మిషన్ ప్రాసెస్ని పెండింగ్లో పెట్టున్నాం అనమాట. ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అఫీషియల్గా స్టార్ట్ చేద్దామని. సో ఆయన మీకు ఇంటర్వ్యూ కూడా ఇవాళ ఇచ్చున్నారు కనుక ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఆఫీస్ ఉంది. ఓకే. ఇండియన్ డాక్టర్ డెస్టినీ. సో కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ అయితే
సార్ మేము సో అండ్ సో డిస్ట్రిక్ట్ నుంచి అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటే అక్కడ లోకల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ వస్తుంది. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ యొక్క మార్క్స్ కార్డ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ కౌన్సిలర్ని కలిసి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏ రకంగా, అట్ ద సేమ్ టైం లోన్ ప్రాసెస్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. క్లాసెస్ వచ్చేప్పటికి మనకి సమ్వేర్ అరౌండ్ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి. ఓకే. ఒక సమ్వేర్ లైక్ నవంబర్ ఎండ్కి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 250 సీట్స్ మాత్రమే సౌత్ ఇండియాకి అలాట్ చేసింది. ఓకే. రైట్. మిగతా కంట్రీస్లో లాగా అన్లిమిటెడ్ సీట్స్ కాన్సెప్ట్ కాదు ఇక్కడ, లిమిటెడ్ సీట్స్. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళు ఈ తిమోర్ లెస్టీ కింద ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కన్ఫర్మ్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో సీట్ దొరకడం కష్టం అని చెప్పగలను. ఓకే. సో శ్రీనివాస్ గారు, ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే యూసిటీ మెడికల్ యూనివర్సిటీ అఫోర్డబుల్ ప్రైజింగ్ అని చెప్తున్నారు. కరెక్ట్. సో అప్రాక్స్ ఫిగర్స్ ఏమైనా చెప్పగలరా? ఓన్లీ ఫీజు వచ్చి 17 to 18 lakhs అవుతుంది. ఓకే. అది కాకుండా మీకు హాస్టల్ ఫెసిలిటీ, ట్రావెల్, ఫుడ్ ఇవన్నీ మా ఆఫీస్కి వెళ్ళారంటే దే విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్ ఎవ్రీ పర్టిక్యులర్ అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మా ఆఫీసర్స్ మహేంద్ర గారు చెప్పినట్టు ఆఫీసర్స్కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫీజ్ మట్టుకు వస్తే ఇట్ ఈస్ 17 to 18 lakhs. లైక్ మహేంద్ర గారు చెప్పినట్టు మనం బ్యాంక్ లోన్ కూడా, బికాస్ చాలా మందికి అంత అమౌంట్ ఈజ్ అ బిగ్ మనీ, అఫోర్డబిలిటీ అనేది కష్టం. సో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ సమ్ బ్యాంక్స్. సో బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా మనం వీ విల్ షో టు యూ అండ్ యూ కెన్ కనెక్ట్ టు ద బ్యాంక్స్ డైరెక్ట్లీ. ఓకే. సో 17-18 lakhs అంటే రెగ్యులర్ ఇంజనీరింగ్కి అయిపోతుంది ఇప్పుడు. సో అదే ప్రైస్లో వేరే కంట్రీ వెళ్ళి మరి ఎంబీబీఎస్ చేయొచ్చు అంటే దట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ పిల్లలు కానీ ఎంబీబీఎస్ అతి తక్కువ బడ్జెట్లోనే చేయాలి అనుకుంటున్నారు, అది కూడా ఇతర దేశంలో చేయాలనుకుంటున్నారంటే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. అదర్ మెడికల్ యూనివర్సిటీస్ లాగా ఈ యూనివర్సిటీ అన్లిమిటెడ్ సీట్స్ ఇవ్వట్లేదు. జస్ట్ 250 సీట్స్ పెర్ ఇయర్ మాత్రమే అలౌ చేస్తుంది ఇండియన్ స్టూడెంట్స్కి. సో మీ పిల్లలు కానీ ఒక గోల్డెన్ భవిష్యత్తు కావాలి అనుకుంటుంటే, అతి తక్కువ ప్రైస్లోనే ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుకుంటే, ఇతర దేశం వెళ్ళడంతో పాటు అక్కడ గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ అక్కడున్న లాంగ్వేజెస్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ జరగాలి అంటే కింద ఆల్రెడీ ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి స్క్రోల్ చేసి వెంటనే అడ్మిషన్ తీసుకోండి. అండ్ అడ్మిషన్ రిలేటెడ్ క్వైరీస్ ఏమన్నా ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.